ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్లో ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏ రకంగా నెరవేరుతారో చెప్పకుండా ఇంకా కేసీఆర్ గారిని 10 సంవత్సరాలు మీరు ఏం చేసి అడుగుతూ ఉంటాడు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ టైంలో ఎక్కడైతే పోలీస్ కమాండ్ కంట్రోల్లో అందాల పోటీల గురించి ఏదైతే సమీక్ష పెట్టినాడో అది కట్టింది కేసీఆర్ గారు. ఏదైతే రోజువై ప్రగతి భవన్లో అధికారి కార్యక్రమాలు జరుపుకుంటున్నారో ఆ సెక్రటరియట్ కట్టింది కేసీఆర్ గారు. ఎక్కడైతే నీ ప్రాజెక్ట్ ఫోర్త్ సిటీ అని 4 మెజర్ సిటీ 4th సిటీ అని కలలు కంటా ఉన్నావో ఆ స్థలాన్ని సేకరించింది కేసీఆర్ గారు. చేసిందంతా మేము చేసింది ముందు తీసుకుంటూ పోయి మేము కట్టిన ఆఫీసులో కూర్చొని మేము కట్టిన ఆఫీసులో సమీక్ష చేసుకుంటూ మేము కట్టిన మీ సేకరించిన స్థలాల్లో మీరు 4th సిటీ అని కలలు కంటా ఉన్నారు. మేము చేసిన పనిని మీరు చూపెట్టుకుంటూ ఇంకా మీరు ఏం చేశారని చెప్పడానికి కూడా ముఖ్యమంత్రి గారికి ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను. మినిమం బేసిక్ కామన్ సెన్స్ లేదని. కాబట్టి ఈరోజు చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు అక్కడ కూర్చొని అందాల పోటీలపైన సమీక్షిస్తూ ఉన్నారు. కానీ వారు చేయాల్సింది అందాల పోటీల మీద సమీక్ష ఏమిందంటే కడుపెండి రైతులు రోడ్లబడి ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే అక్కడ విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉంటే గురుకుల పాఠశాలలో నిరుద్యోగులు ఉద్యోగాల గురించి బాధపడుతూ ఉంటే మరి ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాల నుండి ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే తాగడానికి నీరు లేక ఇక్కడ నగర ప్రజలు కానీ గ్రామీణ ప్రాంతంలో ప్రజలు బాధపడుతూ ఉంటే సాగుకు నీరు అందించకుండా అందుతుందని రైతులు బాధపడుతూ ఉంటే వీరందరినీ కూడా వదిలిపెట్టేసి కడుపు నిండా ఉన్నటువంటి అందాల పోటీల గురించి మరి ముఖ్యమంత్రి గారి సమీక్ష నిర్వహించడానికి సమయం ఉంది. కానీ ఈ సమస్యల గురించి సమీక్షించే టైం వారికి లేదు. ఈరోజు హైదరాబాద్ నగరంలో తాగడానికి నీళ్ళు లేవు, స్ట్రీట్ లైట్స్ వెలుగుతలేవని చెప్పేసి పదే చెప్తా ఉన్నాం. 40% వెలుగుతలేవని చెప్తా ఉన్నాం. దానిపైన సమీక్ష లేదు. రైతుల ఏ సబ్జెక్ట్ పైన సమీక్ష లేదు. కానీ వారికి ఈరోజు అందాల పోటీల గురించి మాత్రం సమీక్షించడానికి మాత్రం సమయం ఉంది. ఈరోజు ముందుకు పోతున్నారు. ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే హైదరాబాద్ నగరంలో మరి ఈరోజు దాదాపు ఆఫీస్ లీజింగ్ మరి దాదాపు పడిపోయింది. ఈ జనవరి మార్చ్ మధ్యలో ఈ యొక్క ఆఫీస్ స్పేస్ లీజింగ్ దాదాపు 41% తగ్గుదలైంది. 7 నగరాల్లో